హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. నేను లాస్ట్ మంత్ మటన్ గ్రేవీ కర్రీని పోస్ట్ చేశా కదా. సో దానికి 5000+ వ్యూస్ వచ్చాయన్నమాట. సో అందుకని థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. సో ఇదే ఇన్స్పిరేషన్తో నేను మళ్ళీ ఒక మటన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేశాను. సో ఆ ప్రాసెస్ ఏంటో హాయ్ అండి, చూసేద్దాం. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో మటన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది అన్నం, చపాతీ, రైస్, రోటీలోకి ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. సో ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా నేను 1/2 kg మటన్ని పసుపు, సాల్ట్ వేసుకొని శుభ్రంగా 1 లేదా 2 సార్లు వాష్ చేసుకున్నాను. సో ముక్కల్ని ఇలా చిన్నగా తినడానికి వీలుగా ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ చూసేద్దాం. మనం మటన్లోకి గ్రేవీని ప్రిపేర్ చేసుకోవడానికి కుక్కర్ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి 1-2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకున్నాను. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులోకే ఒక 4-5 వరకు వెల్లుల్లిపాయల్ని ఇలా తొక్కతో వేసుకున్నా పర్లేదు. అలాగే ఒక 2 ఇంచుల అల్లంని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 2-3 మీడియం సైజు టొమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూను కొబ్బరి పొడిని, అలాగే 1 స్పూను నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఇందులోకి 1 స్పూన్ వరకు గసగసాలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని లాస్ట్లో మాత్రమే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి మాడిపోతే గ్రేవీ అనేది చేదొచ్చేస్తుంది. సో చూసుకొని లాస్ట్లో మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ మనం మటన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కుక్కర్ గిన్నెలో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు బటర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి వేడైన తర్వాత ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్కని, అలాగే ఒక యాలకుల్ని, అలాగే 2-3 వరకు లవంగ మొగ్గల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాజీరాని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1/2 చెంచా పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని ఒక 3-4 వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మటన్ గ్రేవీ కర్రీని మనం ఎప్పుడు చేసేలాగా కాకుండా ఈ మసాలాలతోని ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టండి, చాలా నచ్చుతుంది వాళ్ళకు. అలాగే దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలి. అలాగే ఇందులోకి కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి మూత తీసి చూస్తే మటన్ చక్కగా ఉడికి ఇందులోకి వాటర్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇందులోకి మనం కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు, కారం ఈ 1/2 kg మటన్కి కరెక్ట్గా సరిపోయాయి. దీనిపైన ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద మనం మగ్గించుకోవాలి. సో ఇలా ఒకసారి మొత్తం అంతా మటన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ని అంతటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకే కొన్ని వాటర్ని కూడా యాడ్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిపైన కూడా ఒకసారి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. సో అప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 400 ml వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో మనకు కరెక్ట్గా గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలంటే మనం ముక్కలు మునిగేంత వరకు వాటర్ని పోసుకుంటే సరిపోతుంది. దీనిపైన మూత పెట్టేసి విజిల్ని పెట్టుకోవాలి. ఇక్కడ మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. 4 విజిల్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా కర్రీ పైన ఆయిల్ తేరి చక్కగా ఉడికి ఉంటుంది. సో వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంది. ఈ మటన్ గ్రేవీ కర్రీ అనేది అన్నం, చపాతీ, రైస్, రోటీలోకి చాలా చాలా బాగుంటుంది. అలాగే దీనిపైన ఒక పించ్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని, అలాగే కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఇలాగా మటన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకొని ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.